వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేశారు. ఇప్పటికే తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి తోడు ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో చుక్క నీరు కూడా కిందికి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. దీంతో పరిస్థితి మరి దయనీయంగా మారుతుందని, ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావటం లేదన్నారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. కృష్ణా గోదావరి మీద అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తే దిగువ ప్రాంతాలకు నీరు కాకుండా వాళ్ళు కట్టడాల వల్ల మళ్లేస్తే శ్రీశైలం డ్యాముకు చేరాల్సిన నీరు చేరకపోతే 854 అడుగుల నీటి మట్టం పెరిగిన తర్వాతనే రాయలసీమకు నీళ్లు వస్తాయి. కృష్ణా గోదావరి మీద అక్రమ ప్రాజెక్టులు మీరు ఎగువ రాష్ట్రాల వారు నిర్మించి శ్రీశైలం డ్యాముకు నీళ్లు చేరకుండా పండట్టే తోడుకుంటా ఉంటే 854 అడుగుల నీటి మట్టానికి చేరేది ఎప్పుడు, వారు నీటిని వదిలేది ఎప్పుడు, రాయలసీమ భూములు తరిసేది కానీ మన గొంతులు తరిసేది కానీ ఎప్పుడని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం.